హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఆఫ్టర్ లాంగ్ టైం వీఆర్ మీటింగ్. నేను కొన్ని నెలల నుంచి వీడియోస్ చేయలేకపోతున్నా. ఎందుకంటే అది నాకు కూడా తెలీదు. కొద్దిగా రిలాక్స్ కావాలని నేను అనుకున్నాను. ఇప్పటి నుంచి కంటిన్యూస్గా చేయాలని నేను అనుకుంటున్నా. ఎందుకంటే కనీసం మన వ్యూవర్స్ అడుగుతున్నారు, ఏమనంటే వీడియోస్ రాలేదన్నా కనీసం ఐపీఎల్ వీడియోస్ అయినా చెయ్యని. నాకైతే విపరీతంగా కాల్ చేస్తున్నారు, మరీ ముఖ్యంగా మెసేజ్ కూడా చేశారు. నేనైతే చేయాలని అనుకుంటున్నా. వాళ్ళ కోసం అయితే చేస్తాను, 100% ఇస్తాను నా వీడియోస్కి. ఇంకా ఫస్ట్ ఈరోజు టాపిక్ వచ్చి, రోహిత్ శర్మ కెప్టెన్గా ఉంటాడా ఉండడా అంటే టెస్ట్కి నేను చెప్పబోయేది. ఇంకా ఐపీఎల్ తర్వాత మనము ఇంగ్లాండ్కు పోతాం. అక్కడ 5 టెస్ట్ సిరీస్ ఉంది. అక్కడ రోహిత్ శర్మ కెప్టెన్ ఉంటాడా లేదా అనే గురించే మాట్లాడదాం. మిగతా గురించి అవసరం లేదు. అతను 2 టెస్ట్ సిరీస్ ఓడిపోయినాడు. రీసెంట్ పర్ఫార్మెన్స్ టెస్టులో అంత గొప్పగా లేదు. న్యూజిలాండ్ సిరీస్లో అయితే వైట్ వాష్ అయినాం. బీజీటీలో 4-1తో ఓడిపోయి వస్తున్నాం. దానివల్ల అతని కెప్టెన్సీ బర్డన్ అయింది. బాగా ఆడట్లేదు, వేరే వాళ్ళకి ఇవ్వండి, బుమ్రాకి ఇవ్వండి, కేఎల్ రాహుల్కి ఇవ్వండి అని చెప్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, రోహిత్ శర్మ కొద్దిగా టైం కావాలి. ఎందుకంటే అతని మైండ్కి బాగాలేదు. కెప్టెన్ అంటే టెస్ట్లలో అంత గొప్ప పర్ఫార్మెన్స్ బాగాలేదు. ఇంకా మిగతా ఫార్మాట్లో అయితే చెప్పని అక్కరే లేదు. ఎందుకంటే అతనే తోపు. మిగతా ఫార్మాట్లలో ఓడిఐలో చూస్తాం T20 ఆడతాడు, ఇంకా T20లో చూస్తే T10 ఆడతాడు. ఆ రెండు పక్కన పెట్టేయండి. అతను WTC ఫైనల్కి తీసుకుపోయినాడు. ఎప్పుడు 2022లో అనుకుంటా తీసుకుపోయినాడు. 23లో కూడా ఫైనల్ తీసుకుపోయినాడు. అక్కడ మన దరిద్రం ఉండి మనం బాగా ఆడలేకపోయినాము, అప్పుడు ఓడిపోయినాం. ఇంకా 2023 ఓడిఐ వరల్డ్ కప్లో ఎలా ఆడినాం భయ్య? రోహిత్ శర్మ ఒక ట్రెండ్ సెట్ చేసి పెట్టాడు, అందుకే అంత మంచిగా ఆడినాం. ఇంకా T20 వరల్డ్ కప్లో చూసాం ఎలా ఆడినామో, కప్పు తెచ్చి పెట్టాడు. అక్కడైతే 2023 ఒక్క దరిద్రము ఉండడం వల్ల అప్పుడు ఫైనల్లో ఓడిపోయినాం. లేకపోతే అప్పుడు కూడా వచ్చింటే వేరే లెవెల్, ఇంకా హై లెవెల్లో అతని దేవునిలాగా కొలిచేవాళ్ళు. ఇప్పుడు కూడా అలానే కొలుస్తున్నారు. ఇంకా 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో అద్దరగొట్టాడు. మరీ ముఖ్యంగా కప్పు తెచ్చి పెట్టాడు. రీసెంట్గా 1 ఇయర్ లోపల 2 ఐసీసీ టోర్నమెంట్ తెచ్చి పెట్టడం అంటే మామూలు విషయం కాదు. అది హ్యాట్స్ ఆఫ్ ఫర్ రోహిత్ శర్మ. ఇంకా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ గురించి మాట్లాడదాం. అతను మెయిన్గా ఐపీఎల్లో ఆడాలి. ఐపీఎల్ ఆడితే కొద్ది కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇప్పుడు మంచి ఫామ్లోనే ఉన్నాడు. మీరు అనొచ్చు, వైట్ బాల్ డిఫరెంట్ బాల్ గేము, రెడ్ బాల్ డిఫరెంట్ బాల్ గేమ్. కానీ ఒక్కటి చెప్తున్నా, అతనికి ఎక్స్పీరియన్స్ కొదవ కాదు. ఎందుకంటే ఒక 38 వయసు ఉండేది. అతనికి అడ్జస్ట్మెంట్ కావడం చాలా ఈజీ. ఒక యంగ్స్టరు ఎలా, ఇప్పుడు భవిష్యత్తులో యంగ్స్టర్ క్రికెట్ పోవాలంటే రోహిత్ శర్మని చూసి నేర్చుకోండి. ఎందుకంటే అతనైతే ఇప్పుడు మంచి ఫ్రేమ్లోనే ఉన్నాడు. అతను చెప్పాడు రీసెంట్ ఇంటర్వ్యూలో ఏమనంటే, నాకైతే ఇప్పుడున్న బ్యాడ్ ఫేస్ అనేది 2 నెలల తర్వాత, అది బ్యాడ్ ఫేస్ అయినా ఉండొచ్చు, మంచి రోజులైనా ఉండొచ్చు, నేనే తోపు తురుంగ లాగా ఆడచ్చని చెప్పాడు. నాకైతే ఆ మాటకైతే ఫిదా అయిపోయినాను. బయట కూర్చొని పేపర్లు పెన్ను పెట్టుకొని నా కెరియర్ డిసైడ్ చేయలేరు. నేను ఇప్పుడు ఇద్దరు, ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు, నేను ఇప్పుడు వాళ్ళకి ఫాదర్ అని చెప్పేశాడు. నాకైతే ఆ మాటలకి ఫిదా అయిపోయినా. ఇప్పుడైతే బీసీసీఐ నోక ఛాన్స్ ఇస్తుంది. ఎందుకంటే ట్రస్ట్ చేస్తుంది రోహిత్ శర్మ కెప్టెన్సీకి. కొదవ కాదు, కానీ ఎందుకంటే బ్యాటింగ్ ఫామ్ ఒక్కటే. బ్యాటింగ్ ఒక్కరవ బాగా ఆడితే ఆ మైండ్ అనేది ఫ్రీ దొరుకుతుంది. దానివల్ల ఒక ఇంకా ఫీల్డింగ్లో అయినా, ఇంకా కెప్టెన్గా అయినా ఎక్కువ షార్ప్గా పనిచేస్తుంది. దానివల్ల మనకి టీమిండియా గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అది ముందుగా తప్పోయింది. ఎప్పుడు బీజీటీలో తప్పోయింది, ఇంకా న్యూజిలాండ్ టూర్లో కూడా తప్పోయింది. ముందు అయితే ఒక 6 నెలల ముందర ఊహించుకోండి, ఎప్పుడు 2024లో ఎంత మంచిగా ఆడినాడంటే ఫస్ట్ జనవరిలోనే సెంచరీ కొట్టాడు. రీసెంట్గా మళ్ళీ సెంచరీ కొట్టాడు. అంటే ఇంగ్లాండ్ టూర్తోనే 2 సెంచరీలు కొట్టాడు. నేనైతే మంచి ఫామ్లోనే ఉన్నాను అనుకున్నా. కానీ అంటారు కదా, ఒక్కరోజు ఉన్నది నూక రోజు ఉండదు. అదే లైఫ్ అంటే. మనం నేర్చుకోవాల్సింది ఫస్ట్ థింగ్ అదే. దాన్ని నేర్చుకుంటే ఎవరైనా గొప్పగా అవుతారు, సక్సెస్ కూడా అవుతారు. ఎంత త్వరగా నేర్చుకోవాలి లైఫ్లో అంటే. త్వరగా నేర్చుకోకుండా లేజీగా ఉంటే కష్టమైన పని. నేనైతే చెప్తున్నాను, రోహిత్ శర్మ ఇంగ్లాండ్ టూర్లో కొడతాడు. కెప్టెన్స్గా గాను ప్రూవ్ చేసుకుంటాడు. నేనైతే డెఫినెట్గా మంచి రన్స్ చేస్తాడు అనుకుంటున్నా. ఎందుకంటే రీసెంట్ పర్ఫార్మెన్స్ చూసాం ఇంగ్లాండ్ టూర్లో ఎంత మంచిగా ఆడినాడో. అతనికి బాగా సూట్ అవుతాయి.
నేను అనుకోవడం రోహిత్ శర్మ బెస్ట్ చాయిస్గా బీసీసీఐ పిక్ చేసింది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ప్లేయర్ కావాలి. ఎందుకంటే ఇంకా జస్ప్రీత్ బుమ్రాకి ఇంజరీలోనే ఉన్నాడు. ఇప్పుడు రీసెంట్గా ఎవరినైనా తెర మీదకి వస్తే ఇబ్బంది పడతాం. అందుకు బీసీసీఐ ఆలోచించడం కరెక్టే. రోహిత్ శర్మ ఫ్యాన్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఒక కామెంట్ చేస్తే ఒక ఆల్గారిథంకి నచ్చుతుంది యూట్యూబ్కి. ఇదైతే 10 మందికి చూపిస్తుంది. ఆ 10 మంది చూపించుకుంటూ పోతుంది యూట్యూబ్. మీరు ఒక్కటి చేసి పెట్టండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటా. బై.